ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బొబ్బ రెసిపీస్. ఈరోజు మీకు దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, సో అమ్మవారికి పెట్టే నైవేద్యాలు చూపించబోతున్నాను. మొదటి రోజు అమ్మవారి అవతారం స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి. ఈరోజు అమ్మవారికి కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు మనం దీనిని ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో 1 కప్పు పెసరపప్పు వేసుకుని దోరగా వేయించుకోండి. చూడండి, వేగిపోయినవి ఇవి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు రైస్ యాడ్ చేసుకొని వీటిని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోండి వాటర్లో. ఇప్పుడు 2 కప్స్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో 1 కప్పు పెసరపప్పు 1 కప్పు రైస్ యాడ్ చేస్తాం కదా, సో 4 కప్స్ రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సరిపడా సాల్ట్, కొంచెం గీ వేసుకుని కుక్కర్ లిడ్ పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మిక్స్ చేసుకోండి లిడ్ పెట్టే ముందు ఒకసారి. త్రీ విజిల్స్ అయిపోయినాయండి. చూడండి, రైస్ కుక్ అయిపోయింది మొత్తం. ఇది కొంచెం థిక్గా ఉంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లూజ్ అవుతుంది. ఎందుకంటే కట్టె పొంగలి కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. మళ్ళీ కాసేపటికి చిక్కబడిపోతుంది, సో అందుకని లూజ్గానే చేసుకోవాలి దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులో 1/2 కప్పు వరకు గీ వేసుకోండి. పొంగల్లో గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి బాగా. వీటిని దోరగా వేయించుకోండి. ఇవి వేగుతుంటే ఫ్లేవర్ భలే వస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ కట్టె పొంగల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేగిపోయింది కదా, ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేయండి బాగా. తాలింపు అంతా పొంగలికి పట్టించండి మొత్తం. అంతే అండి, రెడీ అయిపోయింది ప్రసాదం, కట్టె పొంగలి. ఇప్పుడు దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీనిపైన వేయించిన జీడిపప్పుని వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో గీ వేసుకొని జీడిపప్పు వేయించుకొని దీనిపైన వేసుకోండి. ఇలా కాదు అనుకుంటే మీరు తాలింపులో కూడా జీడిపప్పుని వేసుకోవచ్చు. కట్టె పొంగల్ తయారు చేయడం చాలా ఈజీ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మాయాతీత స్వరూపిణి मायातीता स्वरूपिणी
స్వరూపిణి నను బ్రోవవే మహాత్రిపుర సుందరి శ్రీ శంకరి మాయాతీత స్వరూపిణి నను బ్రోవవే మహాత్రిపుర సుందరి శ్రీ శంకరి మాయాతీత స్వరూపిణి. నమస్తే అండి. దసరాలో రెండవ రోజు అవతారం బాలా త్రిపుర సుందరి అవతారం. ఈరోజు అమ్మవారికి పులిహోరను కానీ లెమన్ రైస్ కానీ నివేదిస్తారు. నేను ఈరోజు మీకు లెమన్ రైస్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. లెమన్ రైస్ కోసం నేను ముందుగానే రైస్ను కుక్ చేసి పెట్టుకున్నానండి, తొందరగా ప్రసాదం ప్రిపేర్ చేయడానికి. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత నేను ఇందులో కాజూసు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అన్నీ వేసేసాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇవన్నీ కూడా. ఇక్కడ నేను రైస్ క్వాంటిటీని బట్టి మీరు రైస్ క్వాంటిటీని బట్టి నట్స్ తీసుకోండి. నేను ఇక్కడ తక్కువ రైస్ తీసుకుంటున్నాను ప్రసాదం వరకు, అందుకోసం నేను తక్కువ నట్స్ యాడ్ చేశాను ఇందులో, ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున. ఇవి కొంచెం దోరగా వేయిన తర్వాత ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం దంచి పెట్టుకున్న అల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ మిక్స్ చేసి బాగా వేయించుకోండి దోరగా. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని మొత్తం వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకోండి బాగా, సాల్ట్ అంతా కరిగిపోవాలి. నట్స్ అన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతా రైస్కి పట్టించండి. ఇవి కొంచెం పట్టించాం కదా, ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. నేను 1 కప్ రైస్కి 2 లెమన్స్ యాడ్ చేస్తున్నానండి జ్యూస్ చేసుకుని. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి. చూడండి కలిసిపోయింది మొత్తం అంతా. అంతే అండి, రెడీ అయిపోయింది లెమన్ రైస్. ఇప్పుడు మనం దీన్ని అమ్మవారికి సమర్పించుకుందాం. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నపూర్ణాదేవి నర్చింతునమ్మ, నా మనవి ఆలించినను భ్రోమమ్మ. అన్నపూర్ణాదేవి నర్చింతునమ్మ, నా మనవి ఆలించినను భ్రోమమ్మ. విశ్వైకనాథుడేవి చేయునంట, విశ్వైకనాథుడేవి చేయునంట. నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి నర్చింతునమ్మ, నా మనవి ఆలించినను భ్రోమమ్మ, నా మనవి ఆలించినను భ్రోమమ్మ. నమస్తే అండి. దసరాలో 3వ రోజు అవతారం అన్నపూర్ణాదేవి అవతారం. అమ్మవారికి కొబ్బరన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇప్పుడు మనం కొబ్బరి అన్నం ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు రైస్కి 1 కప్పు కోకోనట్ మిల్క్, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో నట్స్, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు అండ్ కొన్ని మిరియాలు వేసుకోండి. హాఫ్ స్పూన్ అయితే సరిపోతాయి. నేను ఇక్కడ నట్స్, శనగపప్పు, కాజు అండ్ పీనట్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, ఒక 2 గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మొత్తం అన్ని దోరగా వేగేటట్లు వేయించుకోండి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా తరిగి పెట్టుకున్న కోకోనట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో మనం కోకోనట్ మిల్క్ అండ్ కోకోనట్ తురుము కూడా యాడ్ చేస్తున్నాము. అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులో. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేయండి బాగా. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోండి బాగా. ఈ పోపులన్నీ రైస్కి పట్టించండి మొత్తం. అంతే అండి, రెడీ అయిపోయింది కోకోనట్ రైస్. చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. మీరు కూడా తప్పకుండా ఈ కోకోనట్ రైస్ని ట్రై చేయండి ఇంట్లో. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. దసరాలో 4వ రోజు అవతారం శ్రీ గాయత్రీదేవి అవతారం. ఈరోజు అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పాయసానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఈ మిల్క్ని బాగా మరగనివ్వండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు సగ్గు బియ్యంలో కొంచెం నీళ్ళు వేసుకుని ఇట్లా మైక్రోవేవ్లో 1 మినిట్ అట్లా పెట్టుకోండి. లేదంటే హాట్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది. ఒక 2 మినిట్స్ నానబెడితే అవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇట్లా తొందరగా సేమియా రెడీ అయిపోతుంది మీకు. లేదంటే పాలల్లో సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుంది కదా. మిల్క్ మరిగిపోయి ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కప్ సేమియా తీసుకున్నానండి. సేమియాని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. సగ్గుబియ్యం కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయండి బాగా. సేమియా తొందరగానే ఉడికిపోతుందండి. ఈ రెండింటిని బాగా ఉడికించుకోండి.
సగ్గుబియ్యం మొత్తం ఉడకడానికి టైం పడుతుంది కొంచెం. ఉడికిపోయినాయండి రెండుని. ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. స్మాల్ కప్ అయితే సరిపోతుందండి షుగరు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయండి బాగా. షుగర్ అంతా మొత్తం కరిగిపోవాలి ఇందులో, ఇంకా కరగలేదు. ఇప్పుడు దంచి పెట్టుకున్న కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇందులో. నేను డ్రై నట్స్ యాడ్ చేస్తున్నానండి, మీకు కావాలంటే గీలో వేయించుకుని కూడా వేసుకోవచ్చు ఇందులో. అంతే అండి, పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. చాలా చాలా ఈజీ కదా దీన్ని ప్రిపేర్ చేయటం, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది. పాయసానికి సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుందండి. అది నేను చూపించినట్లు ట్రై చేస్తే మీకు తొందరగా అయిపోతుంది పాయసం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకిదే నీరాజనం. పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసి ఆ సింహ మధ్యకు రత్న నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రముకు నీరాజనం. కాంతలందరి పసుపు కుంకములు కాపాడు కాత్యాయనికిదే నిత్య నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. దసరాలో 5వ రోజు అవతారం శ్రీ లలితాదేవి అవతారం. ఈరోజు అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు మనం పరమాన్నం ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో సగ్గుబియ్యాన్ని ఇట్లా నానబోసుకోండి, కొంచెం వాటర్ పోసుకొని. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో పాలు పోసుకొని పాలని బాగా మరగనివ్వండి. నేను ముందుగానే కుక్ చేసుకున్న రైస్ని వాడుతున్నానండి, ప్రసాదం తొందరగా అయిపోతుంది. ఇట్లా అయితే పాలల్లో ప్లెయిన్ రైస్ యాడ్ చేస్తే తొందరగా కుక్ అవ్వదు కదా, అందుకని నేను రైస్ కుక్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. పాలు మరిగిపోయినాయి. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 1/2 లీటరు పాలకి 1 కప్పు రైసు సరిపోతుంది, కుక్ చేసుకున్న రైసు. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చూడండి, నానిపోయిన బాగా సగ్గుబియ్యం మొత్తం. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేయండి రెండింటిని. పరమాన్నం కొంచెం థిక్గా ఉంటే బాగుంటుందండి, సో కొంచెం దగ్గర పడనిద్దాం మొత్తం. సగ్గుబియ్యం కూడా మొత్తం ఉడికిపోయింది చూడండి.
కలుపుకుంటూ ఉండండి, కింద మాడిపోతుంది. దగ్గర పడిపోయింది కదా, సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకోవటం వలన మనం బెల్లం వేయగానే విరిగిపోదన్నమాట పరమాన్నం. ఇప్పుడు ఇందులో బెల్లం కానీ బెల్లం పాకం కానీ యాడ్ చేసుకోండి. నేను ఇందులో 1/2 కప్ బెల్లం పాకం యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసి, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, వేయించి పెట్టుకున్న నట్స్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేయండి బాగా. దగ్గర పడిపోయింది, మొత్తం పరమాన్నం రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి దీన్ని నైవేద్యంగా సమర్పించుకుందాం. ఒక బౌల్లోకి దీన్ని తీసుకుని, చాలా ఈజీ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చకదనాలకే మరుదు. సోమునితో ముట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాగే ఈ చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నదే, పతి జూడి కుడుతనాంచరి శోభానే శోభానే. శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా కొలుస్తారు. ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు మనం చక్కెర పొంగలి ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చక్కెర పొంగలి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, నోట్ చేసుకోండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు తీసుకుని దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో రైస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు రైస్ 1 కప్పు పెసరపప్పు యాడ్ చేశాను. సో 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకుని స్టవ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. అది కుక్ అయ్యేలోపు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని చిన్నది, అందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. గీ వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ పీసెస్ని ఇందులో వేయించుకోండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసి ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసి వేయించుకోండి.
ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న పచ్చికర్పూరము ఒక 4 యాలకులు తీసుకుని దంచి పక్కన ఉంచుకోండి. రైస్ రెడీ అయిపోయింది. థిక్గా ఉంది కదా, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో 1 కప్పు బెల్లము, 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఒక కప్పు రైస్, 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లము, కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా మిక్స్ చేయండి బాగా, బెల్లం కరిగేంత వరకు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వేయకండి, వెరీ లెస్. చాలామంది వేయరు, నేను వేస్తున్నా కొంచెం. బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేయండి బాగా. ఇది మీరు చేసుకునేటప్పుడు థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, పల్చగా ఉండాలి. థిక్గా అయిపోయిందంటే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం థిక్ అయిపోతుంది బాగా. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి అండ్ నట్స్, ఇందులో యాడ్ చేసుకోండి. చక్కెర పొంగల్లో కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం మిక్స్ చేయండి అంతా. ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా పచ్చికర్పూరం అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులో. అంతే అండి, రెడీ అయిపోయింది చక్కెర పొంగలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయండి బాగా. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా ప్రిపేర్ చేయటం. మీరు తప్పకుండా ట్రై చేయండి. करद्रुत वीणा पुस्तक, करद्रुत वीणा पुस्तक, वरमणिमालालङ्कृता सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते। దసరా నవరాత్రుల్లో అమ్మవారు 7వ రోజు సరస్వతి దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం దద్దోజనం ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను దీనికి రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ కర్డ్ని మొత్తం బీట్ చేసి పెట్టుకోండి, మరీ థిక్గా కాకుండా అండ్ లూజ్గా కాకుండా. తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అంటే మీరు ఎంత రైస్ యాడ్ చేసుకుంటే అంత సరిపడా. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేయండి బాగా.
రైస్ అంతా పెరుగులో కలిసిపోయేవాలి మొత్తం. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. దీనికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న అన్ని పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఇందులో జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెండి మిరపకాయలు అండ్ కొన్ని మిరియాలు యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి. వీటిని ఇప్పుడు కర్డ్ రైస్లో యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసేటప్పుడు చల్లారిపోవాలండి, వేడిగా అసలు వేయకూడదు. అండ్ కర్డ్లో రైస్ యాడ్ చేసినప్పుడు కూడా రైస్ మొత్తం చల్లగా ఉండాలి, వేడి రైస్ వేయకూడదు అసలు. ఇది వేసి మొత్తం అంతా మిక్స్ చేయండి బాగా. అంతే అండి, దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. చాలా ఈజీ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దిగు దిగు రావమ్మ ఓ దుర్గమ్మ, కొండ దిగి రావమ్మో దుర్గమ్మ, దిగి దిగి రావమ్మ ఓ దుర్గమ్మ, కొండ దిగి రావమ్మో దుర్గమ్మ, ఎర్రాని నీ బొట్టు ఓ దుర్గమ్మ నీకెంత అందమమ్మో దుర్గమ్మ, ఎర్రాని నీ చీర ఓ దుర్గమ్మ నీకెంత అందమమ్మో దుర్గమ్మ, ఎర్రాని నీ గాజులు ఓ దుర్గమ్మ నీకెంత అందమమ్మో దుర్గమ్మ, బంతి పువ్వు నీ ఛాయి ఓ దుర్గమ్మ, బంగారు నీ ఛాయి దుర్గమ్మ, దిగు దిగు రావమ్మ ఓ దుర్గమ్మ, కొండ దిగి రావమ్మో దుర్గమ్మ. నమస్తే అండి. దసరాలో 8వ రోజు అవతారం శ్రీ కనకదుర్గాదేవి అవతారం. ఈరోజు అమ్మవారికి మినపగారెల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు మనం మినపగారెలు ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ మినపప్పుని ఒక 4-5 అవర్స్ పాటు సోక్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు గ్రైండర్లో గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. చూడండి, పిండి ఇట్లా మెత్తగా, మరీ లూజ్గా కాకుండా థిక్గా ఉండాలన్నమాట. గారె ఒత్తుకునేలా ఉండాలి. కరెక్ట్గా చూసుకోండి, ఇలా ఉంటే కరెక్ట్గా గారెలు మీకు వస్తాయి. చూడండి, ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మీకు గారెలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా హ్యాండ్ని వాటర్లో ఒకసారి ముంచి గారెను కొంచెం తీసుకొని పిండి రౌండ్గా బాల్లా చేసుకుని ఇట్లా చేతిలో వేసుకొని ఒత్తుకుని హోల్ పెట్టుకోండి. హోల్ పెట్టుకుని మెల్లిగా ఆయిల్లో వదిలేసేయండి. చాలామంది గారెలు వేసుకోవడానికి ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ వాడతారు. ఇవేమీ అవసరం లేదండి, జస్ట్ చేత్తోనే వేసేసుకోవచ్చు వీటిని. చూడండి ఎంత ఈజీనో కదా. జస్ట్ హ్యాండ్ని వాటర్లో ముంచి ఒక్కసారి ఇప్పుడు ఇలా బౌల్లా చేసుకుని ఇలా వేళ్ళ మధ్యలో ఒత్తుకుని వేసేసుకోవటం. అలా అన్నింటినీ వేసుకోండి. వేగిపోతున్నాయి ఆల్మోస్ట్. ఒక్కొక్కటి టర్న్ చేసుకోండి మధ్య మధ్యలో. రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, సరిపోతుంది.
వేగిపోయినాయి కదా, ఇవి తీసేద్దాం పక్కకి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని అందులోకి తీసేసుకోండి. చూడండి, గారెలు రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుని చూడండి, వీటిని చేసుకోవడం చాలా ఈజీ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటింభిని భూరి కుటింభిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शूरवर पोषणि दुर्धर दर्शनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शङ्करतोषिणि कल्मषमोषणि घोररते धनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते। దేవి నవరాత్రుల్లో 9వ అవతారం శ్రీ మహిషాసురమర్దిని అవతారం. ఈరోజు అమ్మవారికి పానకం, వడపప్పు, చలిమిడ, కట్టె పొంగలి, పాకం గారెలు కానీ నైవేద్యంగా పెడతారు. నేను మీకు ఈరోజు పాకం గారెలు ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మీకు గారెల పిండి ఎట్లా రుబ్బుకోవాలో చూపించాను కదా ముందు వీడియోలో. ఇప్పుడు మనం పానకం గారెలు ప్రిపేర్ చేసుకుందాం. పానకం గారెల కోసం ముందు గారెలను ప్రిపేర్ చేసుకుందాం. సేమ్ ఇట్లానే అండి, ముందు వీడియోలో చూపించాను కదా అదేవిధంగా గారెలన్నింటిని వేసుకోండి. మీకు మెల్లిగా ట్రై చేస్తే తొందరలోనే వచ్చేస్తాయండి, ఈజీగా వేయటం. ఇలా చేత్తో వేసుకోవటం వల్ల మీకు ఎక్కువ గిన్నెలు కూడా అవ్వవు, ఈజీగా ఉంటుంది. ఇలా గారెలన్నింటినీ తీసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో గారెలు. పిండిని కరెక్ట్గా రుబ్బుకుంటే ఇట్లా వస్తాయన్నమాట, ఆయిల్ అవి అబ్జర్వ్ చేయకుండా. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. 2 కప్స్ వాటర్కి 1 కప్పు బెల్లం వేసానండి. బెల్లం కరిగిపోయింది, మొత్తం ఇలా అయింది. ఇది థిక్గా ఉండకూడదండి, లూజ్గానే ఉండాలి పాకం. పాకం వేడిగా ఉన్నప్పుడే గారెలన్నింటినీ ఇందులో యాడ్ చేసుకోవాలి. జస్ట్ 10 మినిట్స్లో మొత్తం పాకం అంతా అబ్జర్వ్ చేసేస్తాయి గారెలు. అంతే అండి, ఎంత ఈజీ కదా. ఇప్పుడు మనం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ గారెలు, పాకం గారెలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीकण्ठुनि हृदयेश्वरी
శ్రీరాజరాజేశ్వరీ శ్రీకంఠుని హృదయేశ్వరీ కనులార నిన్ను చూసే భాగ్యానివమ్మా మనసార నిన్ను కొలిచే వరముల నీవమ్మా శ్రీరాజరాజేశ్వరీ శ్రీకంఠుని హృదయేశ్వరీ. శరణ్ నవరాత్రుల్లో ఆఖరి రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలుస్తారు. అమ్మవారికి రవ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు మనం రవ కేసరి ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్పు వరకు గీ వేసుకోండి. కేసరిలో గీ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు ఇందులో నట్స్ వేసుకుని దోరగా వేయించుకోండి. నేను ఇక్కడ కాజు, బాదం, కిస్మిస్ వేస్తున్నాను. వీటిని దోరగా వేయించుకోండి. ఇవి వేగిపోయినాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని అదే ప్యాన్లో నేను ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. రవ్వని దోరగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు లైట్గా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ప్యాన్లోంచి తీసి అదే ప్యాన్లో 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మరిగింది కదా. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న రవ్వను యాడ్ చేసుకోండి. దమ్స్ లేకుండా బాగా మిక్స్ చేయండి. సిమ్లోనే పెట్టుకోండి. హైలో కుక్ చేస్తే లమ్స్ వచ్చేస్తాయి. ఉండలేమి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. వేయించి పెట్టుకున్నాం కదా, నట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, ఆరెంజ్ కలర్. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే వద్దు. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేయండి. కలర్ మొత్తం హల్వాకి పట్టాలి. అంతే అండి, రెడీ అయిపోయింది కేసరి. ఇప్పుడు దీన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. ఇట్లా ప్లేట్లోకి తీసుకుని ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.